ఈ మధ్య కాలంలో వారు అనేకమైనటువంటి సాహిత్యాన్ని అనేక ఆర్టిస్ట్ వాళ్ళు కానీ డ్రైవర్స్ కానీ ప్రజలు ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టకుండా అనేకమైనటువంటి పాటలు రాసి దాదాపుగా సుమారుగా 300 పాటలు రాసి ఈ సమాజాన్ని మెప్పించే విధంగా ప్రజల గాథలను కష్టాలను బాధలను రాసి ఇవాళ ప్రభుత్వాలు గుర్తించకపోయినా పాలకులు గుర్తించకపోయినా అమెరికా యూనివర్సిటీ గుర్తించి రీసెంట్ గా మొన్ననే డాక్టరేట్ ఇచ్చి లేపూరి సుమన్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నా అన్న ఇదే తీసుకో. హలో ఏమైనా ఆర్టీసీ కార్మిక అన్నలారా అక్కలారా మీ అందరికీ తల ఉంచి వందనాలు చెప్తున్నాను. మీ పోరాటానికి మా మద్దతు ఉంటుంది, మా పాట మీ వెంట ఉంటుందనే విషయాన్ని గుర్తుచేస్తున్నాను. మీ బస్సు పైన ఆగితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మీ బస్సు ఆరను ఆగితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీ సకల జనుల సమ్మెతోనే ఆనాడు ఉన్నటువంటి పాలకులు తలవకి సీమాంధ్ర పాలకులు తలంచినటువంటి పరిస్థితి ఉంది. ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరిగితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోతే ఆర్టీసీని ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెడితే చంద్రశేఖర్ రావు చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రం ఇది, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రంలో మా వాటా ఉంది, మా చెమట సుక్కలు ఉన్నాయి, మా సకల జనుల సమ్మె, మా డ్రైవర్ అన్నలు, మా అక్కలు వాళ్ళందరూ ఉద్యమిస్తేనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ సమ్మెతోటే పాలకులు కళ్ళు తెరిచారు, రాష్ట్రం వచ్చింది. ఆ విషయాన్ని చరిత్రను మర్చిపోతున్నావు చంద్రశేఖర్ రావు గారు అనే విషయాన్ని మరొకసారి మనం గుర్తు చేద్దాం. ఈ హయత్ నగర్ డిపో ముందు ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ కార్మిక అన్నలందరికీ మీరు దయచేసి మనము పెద్ద రాష్ట్రం అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. కానీ ఇందులో పెద్ద బాధాకరమైనటువంటి విషయం అంటే శ్రీనివాస్ రెడ్డి గారు కానీ లేదా ఇంకొక గౌడు సురేందర్ గౌడు చనిపోవడం అనేది చాలా ఇబ్బందికరం, చాలా బాధ. అసలు మీరు ఎందుకట్లా ఆలోచిస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇది మన హక్కు, తెలంగాణ ఎవరి సొమ్ము కాదు, మన ఆస్తి. మన ఆస్తి మనం ఎందుకు కావాలంటున్నాను. ఎందుకు చచ్చిపోతే ఎందుకట్లా ఆలోచిస్తారు, అంత పిరికే ఎందుకు ఆలోచిస్తున్నారు, అంత భయందోళనగా ఎందుకు ఆలోచిస్తున్నారు అంటున్నా. ధైర్యం ఉందా? ప్రైవేట్ పరం చేసే ధైర్యం ఉందా? ప్రైవేటు పరం చేసి ప్రైవేట్ వాళ్ళ చేతులకు అప్పచెప్పే ధైర్యం ఉందా? తెచ్చుకుందే మా బతుకుల్లో ఒక వెలుగు నిండడం కోసం, మా భవిష్యత్తు బాగుపడడం కోసం రాష్ట్రం తెచ్చుకున్నాం. మా జీవితాలు ప్రైవేట్ వాళ్ళ చేతులు అప్పచెప్పి ఆర్టీసీ ఆస్తులను అమ్మే అటువంటి కుట్రలు చేస్తే తెలంగాణ నువ్వు చెప్పేది ఉద్యమంలో మనందరం పాల్గొన్నాం. మనకంటే ముందే 1994లో ప్రజా కౌలు ఉద్యమకారులు అనేక మంది 94 నుంచి స్టార్ట్ చేశారు. 99 నుంచి 2014 వరకు రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని ఒక రాష్ట్రాన్ని సాధించిన మనం ఇవాళ చంద్రశేఖర్ రావు అనేటువంటి ఒక చిన్న పానానికి మనం భయపడి మన పానాలు తీసుకునేటువంటి ప్రయత్నాలు ఎవరు కూడా చేయొద్దని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అఖిల పక్షాల నాయకులకు, మా అన్నలకు పేరు పేరున నేను ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, అన్ని పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు దాదాపు టీఆర్ఎస్ తప్ప అందరు ఉన్నారు కదా, అందరికి వాళ్ళందరూ కూడా వందనాలు చెప్తారు. ఓ ఆర్టీసీ కార్మికన్నో నీకు అన్యాయమైపోయారన్నా,
నువ్వు అన్యాయమైపోయారన్నా బుద్ధిలోని నిర్ణయాలు సారు ఓ గద్ద ముక్కు కేసీఆర్ సారు బుద్ధిలోని నిర్ణయాలు సారు మీరు 80,000 పుస్తకాలు చదివిండ్రు మీరు మహాజ్ఞానవంతులు సారు మా ఆర్టీసీ కనిపిస్తలేదా ఆటలు కనిపిస్తలేదా ఆర్టీసీ కనిపిస్తలేదా ఆటలు కనిపిస్తలేదా ఆర్టీసీ కనిపిస్తలేదా ఆటలు కనిపిస్తలేదా ఈ ఆర్టీసీని అంటే 100కి 70% ఉన్న ప్రజలు 30% సొంత బండ్లు వెహికల్ నుండి పోలేటువంటి వాళ్ళు పోవచ్చు కానీ 70% జనాన్ని గ్రామీణ ప్రాంతాల్లో నుంచి హైదరాబాద్ నుంచి అన్ని ప్రాంతాలకు మోసి తీసుకుపోయే మీరు మీకు అన్యాయం జరిగితే మేము ఊరుకుంటామా అన్ని ప్రజలు నడిపించే మీరు మీకు అన్యాయం జరిగితే మేము ఊరుకుంటామా మీకు లక్షలాది కోట్లాది మంది తెలంగాణ బిడ్డల అండ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డల అండ ఉంది మీకు మీరు ఒంటరి కాదు ఎప్పుడు మీరు ఒంటరి కాదు మీరు నిర్ణయాలు తీసుకుంటే ఈ పాలకులను మెడలుంచే శక్తి మీకుంది కనుక నిరుత్సాహపడద్దు అధైర్యపడద్దు గట్టిగా పిడికిలు బిగించాలి చంద్రశేఖరరావు గారు అంటాడు 1000 ఏళ్ళు బతానికి రాలే మనిషి అని మరి మేము కూడా 1000 ఏళ్ళు బతానికి రాలే 4 రోజులే కదా తాడాపేడ తేల్చుకుంటామనే విషయాన్ని కూడా తాడాపేడ తేల్చుకునేటువంటి పోరాటంలో మేము పాల్గొంటాం అందుకే రాశాను నేను ఉరుకుల పరుగుల జీవితం నీది ఉరుకుల పరుగుల జీవితం దారం దగిన గాలిపటం దిన దిన గండమని ప్రయాణం సుడిగుండం దాటే ప్రవాహం కడుపు ఆకలికొచ్చి కంటిని దురగాసి కన్నమ్మ రాజ్యాలు పోయి వస్తాము ఆలి పిల్లల నిలిసి ఉన్న ఊరు మనిషి జిల్లాలు పల్లెలు తిరిగి వస్తాము డ్రైవర్ అన్నా మా డ్రైవర్ అన్నా కండక్టర్ అన్నా కార్మికన్నా నీ కన్నీటి బాధలు ఎట్లా చెప్పనన్నా కండక్టర్ అన్నా నీ కన్నీటి బాధలు ఎట్లా చెప్పనన్నా కండక్టర్ అన్నా కార్మికన్నా నీ కన్నీటి బాధలు ఎట్లా చెప్పనన్నా అమ్మ నానబెట్టినట్టి పేరుతోటి పిలువరు నిన్ను డ్రైవర్ అని సంబోధిస్తూ ఉంటారు నిన్ను డ్రైవర్ అని సంబోధిస్తూ ఉంటారు ఎండవాన సరినైన లెక్క చేయము నువ్వు అనుకున్న గమ్యాన్ని చేర్చుతుంటావు కండక్టర్ అక్క కార్మికక్క నీ కష్టాన్ని ఎట్లా చెప్పుదు చెప్పక్క కండక్టర్ అక్క కార్మికక్క నీ కష్టాన్ని ఎట్లా చెప్పక్క కార్మికక్క నీ కష్టాన్ని ఎట్లా నేను చెప్పక్క
సిద్ధమా? గంత శ్రమ చేసే మీరు నిరాశ నిస్పృహలో ఉంటారా? చాలా పెద్ద పాట రాసిన, నిన్ననే రికార్డింగ్ చేసిన, రేపటి రోజు మీకు అందరికి మీ ఫోన్లలో వస్తే చూడండి. మీకు సస్తే కనీసం చావు ఖర్చులు ఎంత 5-10 వేలు ఇస్తారో ఇయ్యరు, కానీ అంత మీ కడుపులున్న బాధను దుఃఖాలంతా దాచుకొని కుటుంబాలకు దూరంగా ఉండి పండుగనాడు పబ్బనాడు కూడా డ్యూటీ చేసి ఇది ఆర్టీసీ అంటే మా హక్కు, ఇది మాకు బతుకునిస్తుంది, ఈ సమాజాన్ని నడిపించే ఆర్టీసీని కాపాడుకుంటామని చెప్పేటువంటి మీరు ఈ సమాజాన్ని మోస్తున్నటువంటి వాళ్ళు, మీరందరూ కూడా ఈ సమాజాన్ని నిలబడుతున్నటువంటి వాళ్ళు, మీరు మోస్తున్నటువంటి వాళ్ళు. ఇట్లాంటి ఆర్టీసీని బంద్ పెట్టాలనేది, ఈ ఆర్టీసీ ఆస్తుల మీద కన్నేసి ఇది ప్రైవేట్ వాడికి ఇస్తే ఆ ప్రైవేట్ వాడు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాడు కట్టుకుంటూ పోతాడు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు డ్యూటీలు వేస్తాడు, వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు గూడబికేస్తాడు. అసలు ఎటుపోతుంది? ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుందే మా హక్కులు కాపాడుకోవడం కోసం, మా బతుకులు నిలుపుకోవడం కోసం. కానీ ఉన్న ఆర్టీసీని తీసుకుపోయి ప్రైవేట్ వాడికి అప్పచెప్పేటువంటి కుట్ర చేస్తే అసలు రాష్ట్రం తెచ్చుకోలేమిటికి, ఈ రాష్ట్రం వచ్చేమిటికి ఇవాళ ఎన్నో విషయాలకు సంబంధం లేని పైసలు కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు, నీ కళ్ళు పెద్దగా పెట్టుకొని చూడు, ఈ ఆర్టీసీ సమస్య నీ కళ్ళకి ఎందుకు కనిపిస్తలేదనే విషయాన్ని మనం గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. అందుకే మీరు గట్టిగా డిమాండ్ చేయాలి, గట్టిగా కొట్లాడాలి. మీరు పోరాట దారిలో మిస్ అయిపోతేనో కండక్టర్ అక్క నీ బతికే మిస్ అయిపోతాదో. ఈ బస్సు ఎక్కడికి వెళ్తుందో ఏ బస్సు ఎక్కడికి వెళ్తుందో ఏ స్టేజ్ల బస్సు ఆగుతుందో కండక్టర్ అక్క, ఏ స్టేజ్ల బస్సు ఆగుతుందో కండక్టర్ అక్క, ఏ స్టేజ్ల బస్సు ఆగుతుందో మీరు కూడా నండి, మా వాళ్ళు ఉంటుంది బాబు, మంచిగా రండి అక్క అందరూ. ఓ ఆర్టీసీ కార్మికున్న నీ నిజమైన గుండె ధైర్యాన్ని ఇప్పుడే చూపించారు, రోజు వచ్చిందన్నా. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం నువ్వు చూపించిన పోరాట పట్టుమ చాలా అమోఘమైనది, చరిత్రలో బదిలన్నా. ఇప్పుడు నీ కోసం నువ్వు పోరాడుకుంటున్నావు, నువ్వు గుండె ధైర్యం చేయొద్దు, మా గుండెలని నీకు అండగున్నాయి అన్నా. నువ్వు ధైర్యంగా నిలబడి ఒరే పాలకులారా, ఈ తెలంగాణ నేలుతున్న తొమ్మిది కొడుకులారా, మీకు రాకపోతే మీ సంగతి ఇస్తామని చెప్పాలన్నా. ఇది మాట్లాడకపోతే వాడు దిగినాడు మన సమస్య పరిష్కారం చేయడన్నా. అయినా మనం పరాయి దేశంలో లేము, కిరాయి మనుషులం కానీ ఈ గడ్డ మీద గుట్ట మీద గడ్డ విముక్తి కోసం ఇక్కడ అన్ని మాట్లాడే హక్కు మనకు భారత రాజ్యాంగం ముఖ్యమంత్రికి ఎట్లా ఇచ్చిందో మనకు అట్లే ఇచ్చింది అన్నా. ఆయన ఇంటికో చట్టం, మన ఇంటికో చట్టం ఉండేది అన్నా. అందుకే మీరంతా ఏకమై గట్టిగా కొట్లాడాలి, పోరాడాలి. ఈ హైదరాబాద్ డిపో ముందు ముఖ్యమంత్రి ముక్కర్లే నా కాలికి అప్పుడే మీ బాధలు పోతాయి, మీ దుఃఖాలు పోతాయి, ఆర్టీసీ ప్రభుత్వంలో వీంగమైతుంది, మీకు ఉన్న జీతాల కంటే ఇంకిలి జీతాలు పెరుగుతాయన్నా. ఏదైనా పోరాటాల ద్వారానే సాధ్యమైందని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చెప్తాడన్నా. అట్లనే మరి ఇది కూడా పోరాటాలను సిద్ధమైంది. ఆర్టీసీని డిలేట్ చేస్తే, ఆర్టీసీని నిర్లక్ష్యంగా చేస్తే ఇది ఉధృతమైతుంది బిడ్డ. ఇది రేపు సకల జనుల సమ్మె ఎలా అయిందో తెలంగాణ ఉద్యమంలో మరో ఉద్యమంగా మీరు ఆర్టీసీ కార్మికులు తీసుకున్నారు తప్ప ఒక్కడికి కూడా వెనుకకేయద్దు, ఒక్కడికి కూడా వెనుకకేయద్దు, అదేనే పడద్దు. కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి, కానీ మన హక్కులు సాధించుకునే కాడ ఎవరిని కూడా మనం ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా మనం కొట్లాడి సాధించాలి. ఇవాళ పోలీసులందరికీ సమస్యలు ఉన్నాయి, వాళ్ళ మీద కూడా పాట రాస్తున్నా. వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏంది? తెలంగాణ ఉద్యమంలో పోలీసులకు కూడా సమస్యలు ఉన్నాయి.
హోంగార్డ్ నుంచి మొదలు పెడితే పై స్థాయి అధికారుల వరకు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మనం పాట రూపంలో చెప్పాలి, వాళ్ళ హక్కుల కోసం కూడా మనం మాట్లాడాలి. ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక మంది బిడ్డల కష్టాలను, కన్నీళ్లను, దుఃఖాన్ని పాటలుగా రాయాలి, వారి గుండెల్లో ఒక ధైర్యాన్ని నింపాలి, వాళ్ళు ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతికేటువంటి ఒక బతుకు కోసం మనం దాడులు వేయాలి, పాటలు వేయాలి అనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను మిత్రులారా. అందుకే చెప్పాను నేను, ఇది మంచిగా వస్తలేదా? నీ పాలనొద్దురా మాదరా, నీ పాలనొద్దురా మాదరా, నీ పాలనొద్దురా మాదరా, శంగాదురా మాదరా, నిన్ను మోయలేమురా మాదరా, శంగాదురా మాదరా, నిన్ను మోయలేమురా మాదరా. మీరు పాడాలి, మేము పాడితే ఎట్లా ఆయనకి ఎరికే మేము పాడతామని మీరు పాడాలి. అన్న వాడింది, అన్న వాడినప్పుడు అసెంబ్లీలో మాట్లాడి కేసీఆర్, మేము పాడతామని ఎరికే, మీరు అందరు కలిపి పాడండి, అది వీడియో తీయాల. వద్దు వద్దురా ఓదరా, నీ పాలనొద్దురా మాదరా, వద్దు వద్దురా ఓదరా, నీ పాలనొద్దురా మాదరా, కొనసాగిస్తాం. దాన్ని చెత్తపుట్టలో పడేసి ఇవాళ ఆర్టీసీ కార్మికుల హక్కులను చాలా డిమాండ్స్ ఉన్నాయి. అవన్నీ కరపత్రం ఉందా, ఏమన్నా పాంప్లెట్ వేసారా అన్న, ఏమన్నా మన డిమాండ్స్ కరపత్రం వేసి జరిగినగో ఇవన్నీ ఉన్నాయి. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఇది డిమాండ్స్. డ్రైవర్ కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి, ఇళ్లలో ఖాళీలను భర్తీ చేయాలి, ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన రాయితీ బకాయిలు చెల్లించాలి, అద్దె బస్సులు రద్దు, కొత్త బస్సుల కొనుగోలు చేయాలి, విద్యుత్ బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేయాలి, సిసిఎఫ్, పిఎఫ్, ఎస్ఆర్, బిఎస్, ఎస్బిటి బకాయిలను వడ్డీతో సహా చెల్లించాలి, తదితర సమస్యలు పరిష్కారం చేయాలి. 80,000 పుస్తకాలు చదివిన మొనగానికి తెలవదా? తెలుసాలేనా? 80,000 పుస్తకాలు అపర జ్ఞానవంతుడు గౌరవం గుర్తు చేయాలి. సార్ అట్లా సార్ ఇట్లా యూటర్న్ కావాలి, ఇట్లా ఇటు అమ్మని చెప్పాలి ఆయనకి. మరి అట్లే అందుకే వాళ్ళని ఆర్టీసీ అన్నలు ఈ రోడ్డు మీద కూర్చొని ఎండలో కూర్చొని వాళ్ళు మంచిగా డ్యూటీలు చేసుకొని కుటుంబాన్ని సాపుతూ యావత్తు తెలంగాణ సమాజాన్ని లక్షలాది మందిని వాళ్ళు గుండెల మీద మోస్తూ రవాణా చేసే అన్నలు ఎండలో కూర్చున్నారు. ఇవాళ అట్లాంటి వాళ్ళు ఇవాళ
ఇవాళ ఎండలు కూర్చొని ఏమంటుండు, తెలంగాణ తెచ్చుకుంటుమి కానీ తెచ్చుకున్న తెలంగాణ ఎవరికి వచ్చిందని చెప్పి వాళ్ళ బాధ చెప్తున్నారు. ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, 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 ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో బట్టి డప్పు సంక్రాంతి ఊరు ఊరుకు పోయి పేరు పాటలు పడితే ఊరుకు పోయి పేరు పాటలు పడితే ఊరుకు పోయి పేరు పాటలు పడితే ఎవడి పాలైంది తెలంగాణ, ఎవడేలుతున్నాడు తెలంగాణ, ఎవడి పాలైంది తెలంగాణ, ఎవడేలుతున్నాడు తెలంగాణ. 96లోనే ఒల్లి పెట్టి ఆంధ్రపాల పూల కళ్ళ పట్టినారు ఓరుగల్లు సూర్యపేట పోరయ్యేస భువనగిరి యుద్ధ పేరయ్యి మోగితే భువనగిరి యుద్ధ పేరయ్యి మోగితే భువనగిరి యుద్ధ పేరయ్యి మోగితే ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు తెలంగాణ, ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు తెలంగాణ. ఆ రోజు వీరన్న తల్లి గంట తాతరూరు మైలన్న ప్రాణాలు ఇచ్చిరి గద్దరన్న నెత్తురు దార పోసెను, గద్దరన్న నెత్తురు దార పోసెను, నెత్తురు దార పోసెను. ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు తెలంగాణ, ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు తెలంగాణ, ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు తెలంగాణ, ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు తెలంగాణ. అరే నారనన్నరా మహా చేసులో పెద్ద దండాలు పెడుతుంది, దొరగాలు వస్తుంటే దండాలు పెడుతుంది, రాష్ట్రమీయకపోతే ప్రాణాలు ఇస్తుంది, రాష్ట్రమీయకపోతే ప్రాణాలు ఇస్తుంది, రాష్ట్రమీయకపోతే ప్రాణాలు ఇస్తుంది. ప్రాణమ మారించరు తెలంగాణ, ప్రాణమ మారించరు తెలంగాణ, పరుగులోని వచ్చారు తెలంగాణ, ప్రాణమ మారించరు తెలంగాణ, పరుగులోని వచ్చారు తెలంగాణ. ఐక్యముగా వలన మాయన్న ఆర్టీసీ కార్మికుల మాయన్న, ఐక్యముగా వలన మాయన్న హక్కుల సాధనకు మాయన్న, ఉక్కు పిడికిలెత్తారో మాయన్న, హక్కుల సాధనకు మాయన్న, ఉక్కు పిడికిలెత్తారో మాయన్న. ఎవరికి భయపడద్దు అరే ఎదిరించి నిలవాడం, అరే ఎవరికి తల వంచను మీరు, అరే ఎదిరించి నిలవాడం, అరే గుండె ధైర్యంతో ముందుండి కొట్లాడి సబ్బండ జాతులు మీకండగున్నాయి. అరే సన్నది జన్మకు రో మాయన్న, కొట్లాడి సాధించరో మాయన్న, సన్నది జన్మకు రో మాయన్న, కొట్లాడి సాధించరో మాయన్న, సన్నది జన్మకు రో మాయన్న, కొట్లాడి సాధించరో మాయన్న, సన్నది జన్మకు రో మాయన్న, కొట్లాడి సాధించరో మాయన్న. మంచిగానేరా ఎవరిన టీఆర్ఎస్ చెప్పినారా పాట తప్ప పాడు వీళ్ళు ఇట్లా ఆడుతారు మంచిగా పాడండి. కూసుళ్ళ గోత్రాలు నిలబడ్డోళ్ళ కెరుకం, నిలబడ్డోళ్ళ గోత్రాలు కూసుళ్ళ కెరుకం, దేవుళ్ళ గోత్రాలు భక్తుల గోత్రాలు దేవుళ్ళ కెరుకం. ఈ మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సూత్రాలు మన ఆర్టీసీ కార్మికుల కెరుకం. వాళ్ళు వీరి గోత్రాలు సూత్రాలు. ఈ హుజూర్ నగర్ లో అటో ఇటో ముఖ్యమంత్రి అయితే టికెట్ ఇచ్చారు కానీ ఆర్టీసీ వాళ్ళు సమ్మె తలబెట్టిన నేను ఉంటలే ఉంటా అని చెప్పాక పోటీ వేసే సైజు ఈ లొల్లంతా రేపు హుజూర్ నగర్ లొల్లి అవుతుంది. అందుకని నిలబడ్డా పాలు గుట్టుకు మిట్టుకు అంటుంది ఉంటలా ఉడతలా ఉంటలా ఉడతలా ఇప్పటికి ఈ సమస్య వచ్చింది ఏంటని. పండుగ సందర్భంగా 3 నెలల ముందు ఉత్తరం ఇచ్చినప్పుడు ఈ అపర మేధాలు ఆలోచించి కనీసం 4 మాటలు పిలిచి మాట్లాడి ఈ పండుగ అయిపోయినాకైనా మనం కూర్చున్నాం మీ సమస్యను పరిష్కారం చేస్తా అంటే ఎండలో కూర్చోం కదా మనం కూర్చుంటామా. కానీ నెత్తికెక్కింది బల్పు, బాగా అహంకారం ఎక్కిన తర్వాత ఫామ్ హౌస్ లో కూర్చొని ఎవడొత్తా అని పెట్టుడు తలకాయ ఆటపోతుంది. నీకు తలకాయ కూర కాళ్ళు పాయలు తాగితే బల్పు రాకపోతే ఏమొస్తుంది. ఈ వచ్చి కళ్ళ కనపడుతున్న ఆర్టిస్టులు ఆర్టిస్టులన్నీ ఎప్పుడు అంటే పోతారా
రామచంద్రారెడ్డి. దాని ఇలాకలో 100 గ్రామాలు ఉంటే దాని గుంకరారే మీకు తీరా అని చెప్పి ఇది ఆరాచమా బిడ్డ? ఆరాచమా? సుడుముట్టు సూర్యపేట నల్లగొండ, సూర్యపేట నల్లగొండ, హైదరాబాదు దాని పక్కన గోలుకొండ, హైదరాబాదు దాని పక్కన గోలుకొండ, వెళ్ళి దాని పక్కన ఫామ్ హౌస్, వెళ్ళి దాని పక్కన ఫామ్ హౌస్. మా సమస్య ఇక్కడ 4 రోజులు ఉంటాం. నీ కోరి గతంకు కేసీఆర్ పండుగ బండి గట్టి, బస్సుక బస్సు గట్టి, ఆర్టీసీ సొంత వచ్చే, బస్సు గట్టి ఆర్టీసీ సొంత వచ్చే. పని ఎక్కువ చేస్తాడు మన ముఖ్యమంత్రి. కాళేశ్వరం కాళేశ్వరం అని చెప్పి కాంట్రాక్టర్ల కోసం కాళేశ్వరాన్ని చూపించండి మేడం. ఉన్న సెక్రటరీని తీసేస్తా అని చెప్పి అసెంబ్లీ తీసేస్తా అని చెప్పి అంటే చంద్రశేఖరరావు ఒకటే ఆలోచిస్తాడు. మిత్రమా మీరు అందరూ ఆలోచించండి. చరిత్ర తెలంగాణకు చరిత్ర వెనుకోడు ఉండొద్దు, ముందోడు ఉండొద్దు. చంద్రశేఖరరావు తోటే చరిత్ర మొదలైంది అని రేపు భవిష్యత్తు రాజు చెప్పుకోవాలి. అందుకే యాదగిరి గుట్ట మీద కూడా ఆయన బొమ్మేసుకుంటుండు. చరిత్రకు ముందేరు ఉండొద్దు, వెనుకోడు ఉండొద్దు. చరిత్ర చంద్రశేఖరరావుతో స్టార్ట్ అయింది. అరే కొత్త అసెంబ్లీ ఒడిగట్టిండ్రా చంద్రశేఖరరావు. అరే కొత్త సెక్రటరీ ఒడిగట్టిండ్రా చంద్రశేఖరరావు. అంటే దీనికోసం తప్ప నిజంగా దాని మీద ప్రేమ ఉండి ఇది కావాలి ఇప్పుడు అవసరమా? అది అసలు అవసరమా? పిచ్చోడైనటువంటి మైండ్కి ఏం వస్తే చేస్తూనే ఉంటాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ లో లాభాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని పలుకులు పలికేది ధనిక రాష్ట్రం. అసలు దీన్ని మించిన లేడు. తీసేస్తా, పొడిచేస్తా, పీకేస్తా అన్నాడు. ఏం బిక్కిడు లాస్ట్ ఆర్టీసీని బిక్తా అంటాడు. ఆర్టీసీని బిక్తే సాధ్యమైందా? ఏంటి? అందువల్ల దీన్ని ముట్టుకుంటే బొగ్గైతావు, బొగ్గైపోతావు. ఆర్టీసీ అంటే అగ్గి, దీన్ని ముట్టుకుంటే బొగ్గైతావు. అందుకే ఇట్లా చేయమని చేయడం ఆయన వేరే పనులన్నీ చేస్తా ఉంటాడు. అందుకే నేను 4-5 సంవత్సరాల క్రితమే నేను అన్ని వాడితే మళ్ళా ఓట్లు కుదిరితే వాడినే గెలిపిస్తుంది. నేను అందుకే ఇప్పుడు పిల్లల కోసం పనిచేయాలనుకో నేను జ్ఞాన చైతన్య యాత్ర ఒక యాత్ర పెట్టి తిరుగుతా ఉన్నా. అంటే బానిసత్వం ఉన్న సమాజం 85% కాలిపోయినటువంటి బాడీకి ట్రీట్మెంట్ చేస్తే ఉపయోగం లేదు. ఎదిగే పిల్లలకు నా పాట ఎరువు కావాలనుకున్నా. అందుకే నేను విద్యార్థుల కోసం పాటలు పాడడానికి జరుగుతున్నా. దీనికి ఇంకోటి వచ్చేసి వరకు టీఆర్ఎస్ లో వెళ్తాయి అట్రా, ఇటు తిరుగుతాయి అట్రా. నా ఖాళీ కోటికి సరిపోదు. వాడు ఉద్యోగం ఇస్తున్నా నీ ఉద్యోగం నాకెందుకు? మా ప్రజలు ఇచ్చే జాబ్ నాకెందుకు? నేను వచ్చిన ఇట్లా రకరకాల ప్రచారం. నేను విద్యార్థులు చైతన్యవంతం కావాలి, వాళ్ళు లైఫ్ లో గొప్ప వాళ్ళు కావాలి. ప్రతి మనిషి పుట్టుక చావు ఉంటుంది, సహజమే. కానీ ఈ మధ్యలో నడిచే జీవితం మాత్రం ఎవరి కోసం బతకామన్నదే చరిత్ర రాయబడుతుంది. ఆ చరిత్ర మనిషి పుట్టిన నేను నా పిల్లలకు కూడా చెప్పాను. కట్ట పట్టుకొని నిన్ను తీసుకొని కొట్టి నువ్వు ఇది చదువు బిడ్డ, నువ్వు ఇది చదువు కొడుకు అని నేను చెప్పను. నేను మా అమ్మ నాన్న కడుపులో పుట్టా. నా సార్థకత నేను వెతుకోవడానికి సమాజం అంతా ఆలోచిస్తున్నాను. నీ సార్థకతను నువ్వు వెతుకో. ఏం కావాలనుకుంటే నువ్వు అదే కా, కానీ ఏదో ఒకటి కా. నీ మనసులో ఏది ఉంటే అదే కా, కానీ ఏదో ఒకటి కా. మనిషి పుట్టిన మన సార్థకతను మనం వెతుకోవాలి. అది చెప్పడానికి మేము గ్రామాల్లో తిరుగుతున్నాను. మీ పిల్లలను కూడా గొప్పగా చదివించండి. మీ బిడ్డలను కూడా ప్రపంచ స్థాయిలో వాళ్ళు తలెత్తుకొని ఉండేటువంటి ఒక జీవితం వచ్చే విధంగా చాలా గొప్పగా మీరందరూ చదివించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మన బిడ్డలందరూ ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి. ఏదో ఒకటిగా కానీ ఏమైతోగా అనేటువంటి ఒక స్వేచ్ఛతో పిల్లలను కూడా మనం దృష్టి పెట్టాలని చెప్పి నేను ఆర్టీసీ కార్మికులందరికీ చెప్తున్నా. ఇది సందర్భం కాకపోయినా అది సందర్భమే. నేను ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడే నా పాట ద్వారా చెప్పాను. గొర్రెలు బర్రెలు కాసే పోరలు చదువుకు పోవాలి, శాస్త్రవేత్తలు కావాలి, బండలు కొట్టే ఒడ్డరలు ఇంజనీర్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి, కాలి నడకన పోటాడు కాలి మోటార్ ఎక్కాలి, ఏరోప్లేన్లు నడపాలి, మా రోజులు రావాలి, తెలంగాణను ఏలాలి, మా రోజులు రావాలి, తెలంగాణను ఏలాలి.
వచ్చిందా తెలంగాణ? అది దానికోసం కదా ఆర్టీసీని సమ్మె చేసింది, దానికోసం కదా ఆర్టీసీ కార్మికుల పోరాటంలో పాల్గొన్నది. కామన్ అన్న ప్లీజ్ కూర్చోండి 2 నిమిషాలు, మీరే మాట్లాడుతుంది అధ్యక్ష. కామన్ విద్య విధానం అమలు కావాలి, ఒక మంత్రి కొడుకు పేదోని కొడుకు ఒక బల్లే చదవాలేం, అంటారాని బిడ్డలు వాళ్ళ భాష నేవాలేం, అందనంత ఎత్తుకు ఎదగాలేం, బుద్ధుడు పూలే అంబేద్కర్ల మార్గం కావాలి, మమతల స్వర్గం రావాలి, మా రోజులు రావాలి, తెలంగాణ వేయాలి, 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 మా రోజులు రావాలి, తెలంగాణ వేయాలి. అట్లా సబ్బండ వర్గాల బిడ్డలందరూ కూడా సాకలి మంగలి పోరను MBBS చదవాలి, పెద్ద డాక్టర్లు కావాలి, మా కుమ్మరి కమ్మరి గౌలల్లో నా పట్టా బంగారం, వీళ్ళు జడ్జిలు కావాలి, అనగారిన పిల్లలు IASలు కావాలి, IPSలు కావాలి, మా రోజులు రావాలి, తెలంగాణను ఏలాలి, మా రోజులు రావాలి, తెలంగాణను ఏలాలి, మా రోజులు రావాలి, తెలంగాణను ఏలాలి. అట్లాంటి రోజులు కావాలని చెప్పి పోరాటం చేసినటువంటి వాళ్ళం. అట్లా మన జీవితాల్లో వెలుగు నిండాలి. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారమై ఇది ప్రభుత్వంలో విలీనమై వాళ్ళ కనీస వేతనాలు వాళ్లకు రావాలి, వాళ్ళ కష్టార్జితం వాళ్లకు దక్కాలి అనే డిమాండ్ తో పోరాడుతున్నటువంటి మీకు ప్రజా కళాకారుడిగా నా మద్దతు మీకు ఉంటుంది. మీ ఉద్యమానికి నేను చాలా రోజులుగా ప్రభుత్వం మళ్ళీ TRS ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలకు నేను దూరంగా ఉన్నాను. నా ఆలోచన అంతా అనుకుంటున్నాను, మీరు బాధలో ఉంటే నేను సన్మానాలు చేసుకోవడానికి రాలేదు, మీ కన్నీటి దారుణై మీ గానాన్ని వినిపించడానికి వచ్చాను. కానీ అన్న అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు కార్యక్రమం అందరికీ నమస్కారం. ఏదో సెలబ్రేషన్ల గురించి అయితే అందరం రోడ్ల మీద నిలబడి చేసుకుంటే సంతోషంగా ఉండేటోళ్ళం. కానీ ఈరోజు మన పరిస్థితి అంటే ఒక బాధితుల మాదిరి. అభినందనలు తెలుపుదామన్నట్టు మన గంటగా వచ్చినందుకు వందనాలు చెప్పుదామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ అయ్యతున్నా గారు గడ్డ మీద లొల్లి పుట్టిందిరో నేస్తమారావని కోరసారు. అయ్యతున్నా గారు గడ్డ మీద లొల్లి పుట్టిందిరో, ఆర్టీసీ కార్మికుల లొల్లి పుట్టిందిరో, అయ్యతున్నా గారు గడ్డ మీద లొల్లి పుట్టిందిరో, పల్లె పల్లెకగా బాకీ పట్నం బయలెళ్ళను, పల్లె పల్లెకగా బాకీ పట్నం బయలెళ్ళను, హక్కుల కోసం అది అడుగుతున్నాదో, హక్కుల కోసం అది సాగుతున్నాదో,
మార్చి కాయగాసిపోయారు కట్లు ఒట్టి కట్టి టికెట్టు కేసీఆర్ కేసీఆర్ వాళ్ళ మంత్రులంతా దోపిడి దొంగలంతా ఈ దొంగన కొడుకులంతా మన పసిపిల్లలు ఉత్సవోత్స కొట్టుగా ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా ప్రతి డిపో ఈ రాష్ట్రం అంతా తిరుగుతా వచ్చి మర్యాదకు వచ్చి మిమ్మల్ని పిలిచి మీ సమస్యను పరిష్కారం ఒకటే డిమాండ్ ప్రభుత్వంలో విలీనం చేయాలి ఉన్న బకాయిలను కట్టాలి ఎన్ని వేల కోట్లు పెండింగ్ ఉండే అన్ని చేయాలి ఎవరు మేము ఎన్నడూ సార్ యాదాద్రి ఇట్లా దూడబిక్కి ఇట్లా చేయాలి మేము అడగాలి సార్ అక్కడ పోయి వెన్నవాడ పోయి చేసినా సార్ అని మేము అడగాలి సార్ కాళేశ్వరం ఇన్ని కోట్లు పెట్టారు అడగాలి ప్రాణాయిత చేయాల పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు మంత్రివర్గంగా ఉన్నారు ఆ రోజులోనే డిఎం జరిగేటువంటి గోల్కొండ సూతాలు వచ్చి గోడలన్నీ కూడా పెట్టా అన్నట్టు ఇట్లా చేసిన దాన్ని తీసుకుపోయి ఇట్లా తిప్పుకొచ్చి రాష్ట్రాన్ని మొత్తం అప్లపాలు చేసి చేతగానం లాగా చేతులు ఎత్తేసి అసెంబ్లీలో చెప్తున్నాడు సిగ్గుపోతుంది పక్క రాష్ట్రంలో 36 సంవత్సరాల ఏజ్ అప్పుడు తండ్రి చచ్చిపోతే 46 ఏళ్ళకి సీఎం అయ్యాడు 10 ఏళ్లలోనే అక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు అద్భుతమైన నిర్ణయాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పక్కన కూర్చోబెట్టుకొని కావలసుకుంటా ఉన్నాడు ఆయన కానీ అట్లాంటి నిర్ణయాలు తీసుకునే కాడ చిన్న ఏజ్ అయినా అంత గొప్ప నిర్ణయాలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఈ రాష్ట్రంలో ఆర్టీసీని కాపాడుకోవడం కోసం మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంత తెలంగాణ ఉద్యమం అధికార పార్టీ అనేటువంటి అన్ని ఎదురీతలున్నా భువనగిరి గడ్డ మీద గెలిచి సాధించి తీరినటువంటి నాయకుడు అన్నకు మరి తన అమూల్యమైన సందేశాన్ని మీ ముందుస్తాడు చప్పట్లతో అందరూ స్వాగతిద్దాం సమ్మెకు మరి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న గారు పిలవగానే ఇప్పుడే మీ మీదకి వచ్చినాక రింగ్ రోడ్ దాటి పెట్రోల్ పంప్ దాటిపోతుంటే ఫోన్ చేస్తే అన్న ఒక్క నిమిషం వచ్చి పొమ్మంటే అక్కడే మలుపుకొని మీ గురించి సాయం వచ్చినందుకు మరి ముందుగా వెంకటరెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వేదిక మీద ఉన్న బీజేపీ నాయకులు మధుసూదన్ రెడ్డి గారు రవీందర్ రెడ్డి గారు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆయన తల తెరుసు లెక్కలు ఎట్లా చూపిస్తున్నాడో వెనకటికి నిజంగా కూడా ఒక్కసారి మనం ఆలోచించాలి నక్సలైట్లు పుట్టిందే ఈ దొరల గడుల గురించి అని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం ఆయన ఇష్టం వచ్చినట్టు రాత్రి 10 గంటలకు తీసుకునే నిర్ణయాలే రాత్రి తాగి తీసుకునే నిర్ణయాలే మనకి ఇంత ఇబ్బందులు పెడుతున్నాయని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మీరు ఒక్కసారి చూడండి గత 5 సంవత్సరాల నుంచి రాత్రి 12 గంటల తర్వాతనే ముఖ్యమంత్రి నిర్ణయాలు ఉంటాయని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మరి మొన్న చింతమడకలో రాత్రి తాగి మనం అందరం గ్రూప్లలో విన్నాం రాత్రి తాగి వాళ్ళ ఊరు సర్పంచ్కి ఫోన్ చేసి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇస్తాడట ఎవరు జాగిరని ఆ ఒక్క ఊరికి ఇస్తున్నావు ఇవ్వద్దంటలేను ప్రతి యువకుడికి రాష్ట్రం మొత్తం కష్టపడి పనిచేసుకున్న వాళ్ళకందరికీ సహకరించుంటే బాగుండేదని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అందుకే ఈ రోజు మరి మన రాష్ట్రంలో ఉన్న భూములన్నీ అమ్ముకొని ఆయన కమిషన్ల కొరకు మొన్ననే 500 ఎకరాలు కోకాపేటలో అమ్మటానికి పెట్టాడు ఒక్కొక్క ఎకరా 30 కోట్ల నుంచి 40 కోట్ల రూపాయలకు అమ్ముతున్నాడు ఇవన్నీ మన గురించి కాదు ఆయన కమిషన్లు దండుకోవడానికే చేస్తున్నాడు తప్ప ప్రజల గురించి ఆ డబ్బులు అమ్మి పెడతలేడని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి కేసీఆర్ చరిత్ర చూస్తే ఆయన పార్టీ పెట్టిన కాడికని ఏ విధంగా డబ్బులు దండుకుంటాడో ఒక 2-3 చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక పార్టీ అధినేత ఎదుటి పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు
అందుకనే మన సమస్యలు పరిష్కరించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, వైఎస్ఆర్ పార్టీ అన్ని పార్టీలు మీకు ముద్దతుగా నిలుస్తా ఉన్నాయని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఉద్యోగ సంఘాలు కూడా మీకు తోడుగా ఉంటామని అనౌన్స్ చేస్తా ఉన్నారు. మరి ఇంతమంది మీకు సహాయ సహకారాలు అందిస్తుంటే మరి కేసీఆర్ గారికి కొంచెమైన శ్రమ పుట్టినట్టు లేదని సందర్భంగా మనం చేస్తూ, ఏది ఏమైనా మన సమస్యలు పరిష్కరించే వరకు మనందరం కలిసి పోరాడు. మన పెద్దలు వెంకన్న లాంటి వాళ్ళు రోజు 3-4 డిపోలు అటెండ్ చేస్తా ఉన్నాడు ఆయన పార్లమెంట్ లో. ఇప్పుడే చెప్తే ఈ అయత్తగర్ డిపో ఒక్కరోజు కూడా అటెండ్ చేయలేదన్నా, ఇప్పుడు ఒక 2 నిమిషాలు వచ్చిపోమంటే హుజూర్ నగర్ ప్రచారాన్ని పోతూ మధ్యలో నుంచి మళ్ళీ వచ్చిన వ్యక్తి ఈరోజు వెంకన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆందోళన కొనసాగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మల్రెడ్డి రామరెడ్డి గారికి, తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అటు భారతీయ జనతా పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ రెండు కలిపి ఆయనకు వెన్నులో చలిపెట్టే విధంగా ఆయన పవర్ఫుల్ ని కొద్దిగా తగ్గిస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఘన విజయాలు సాధించినాయి. ఆ తర్వాత ఆయన పవర్ఫుల్ అంతా ఆర్టీసీ కార్మికుల ఉద్యమం, ఆ ఆర్టీసీ కార్మికుల ఉద్యమంతో ఆయన పవర్ఫుల్ అనే పేరు పక్కన పెట్టి బలహీనమైన ముఖ్యమంత్రిగా ఈరోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె ద్వారానే తెచ్చుకుంటానని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఆయనను గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా మీరు కోరిన ప్రతి హామీని ఆయన నెరవేర్చిన ఆర్టీసీ కార్మికుల ప్రాణ త్యాగాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. వచ్చారు, మనం ఎక్కువ మాట్లాడుతూ గత 13 రోజులుగా మనం చర్చించుకుంటున్నాం, మన బాధలు చెప్పుకుంటున్నాం, మన విషయాలు చర్చించుకుంటున్నాం. కానీ ఆయనకు నిన్నకు నీరెత్తినట్టుగా ఉంది. కానీ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా, వారి దేశంలో అందరూ ముఖ్యమంత్రులు సమానమే, అవునా కాదా అన్నప్పుడు ఈయనకు 4 లక్షల పైచలకు జీతం ఎందుకు? మరి ఈ యొక్క దేశాన్ని ఏలే ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారికి 2 లక్షల జీతం ఎందుకు? దేశాన్ని పాలించడానికి 2 లక్షలు తీసుకుంటాడు, కేవలం ఈ ఒక్క మంత్రి 4 లక్షలు తీసుకుంటాడు. ఆయన జీతం ఎందుకు పెంచుకుంటూ మనకెందుకు పెంచాడు అనేది మన ప్రశ్న. కానీ మిత్రులారా, విషయాలని చాలా ఉన్నాయి, రోజు మాట్లాడుకుంటాం, ఆయన దిగొచ్చే వరకు మాట్లాడుకుంటాం. మన యొక్క కార్మిక నాయకులు ఆత్మ శాంతి చేకూరాలంటే మన ఉద్యమాన్ని ఉధృతం చేయాలి, వారి యొక్క ఆశయాలు నెరవేర్చాలి. అందుకు నుంచి మీరందరి మద్దతు, మా అందరి మద్దతు కూడా మీకు ఉంటుందని 13వ రోజు మీ న్యాయమైన కోరికల కోసం రాజ్యాంగబద్ధంగా నోటీసులు ఇచ్చి సమ్మె చేస్తున్న నా కార్మిక సోదరుల అన్నలకు, తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, అక్కలకు మీ అందరు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరి న్యాయమైన కోరికలకు మా పూర్తి సంఘీభావం మద్దతు ప్రకటిస్తూ, ముందుగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వీళ్ళు 50,000 పైన జీతాలు ఇస్తున్నా సమ్మె చేస్తున్నాను. 50,000 ఇక్కడ జీతాలు ఉన్న వాళ్ళ చేతులు ఎత్తాలి. మీరు 50,000 మంది ఎవరికి వస్తున్నారు? నాకు తెలుసు, ఆర్టీసీలో నేను ఎంఎంయూ జిల్లా అధ్యక్షుడిగా 96లో ఉన్న యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులకు మీ పే స్లిప్ పొడుగుంటుంది, పేమెంట్ తక్కువ ఉంటుంది మీకు. అదే కేసీఆర్ లుచ్చా లభంగా 12 గంటలు పని చేస్తారు. ఆ డొక్కు బస్సులలో నిలబడి బ్రేకులు కొడితే పడని బ్రేకులతోని ఆ 100-200 మంది ఎక్కించుకొని ప్యాసింజర్లని నువ్వు కొత్త బస్సులు కొనకుండా వీళ్ళని ఇంత ఇబ్బంది పెట్టా 12 గంటలు పని చేస్తే 22, 23, 24 వేల జీతాలతోని నువ్వు ప్రజలను రెచ్చగొడటానికి ఇంకేం కావాలో 50,000 పైన అన్నారు. ఇంతమంది కూర్చుని ఎవరికి 50,000 వస్తలేదు, నాకు తెలుసు రావని చెప్పి. ఈ రోజు మీరు ఇచ్చిన కోరికలు పెద్ద కొంచెం కోరికలు కాదు. ఇవాళ గ్రామాల స్వీపర్లకు 1000 రూపాయలు నుండి 10,000 రూపాయలు పెంచినాం, అంగన్వాడీ టీచర్లకు పెంచినాం, అందరికీ పెంచినాం జీతాలు. తెలంగాణ వచ్చినాక అసలు తెలంగాణ ఉద్యమానికి రథసారథులే మీరు. ఆ రోజు మేము బండి కాల్చినా, సకల జిల్లా సమ్మె చేసినా, ఇంకే
చేంజ్ చేసిన ఆర్టీసీ బస్సులు బంద్ అయితేనే ఆ సమ్మె సక్సెస్ అయినట్టు లెక్క. నాడు కిరణ్ కుమార్ రెడ్డి బెదిరిస్తేనే భయపడలేదు, 40 కిలోల కేసీఆర్ చెప్తే మీరు భయపడరా? అందుకనే మీరు ఎవరు కూడా భయపడద్దు, మీకు మేము అండగా ఉంటాం. తప్పకుండా మీరు న్యాయమైన కోరిక. ఈ రోజున పరిస్థితులలో ఆయన ఏమంటాడు, కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాలు చేసినా బీజేపీ ఉన్న రాష్ట్రాలు చేసిన అన్నాడు. అదే కేసీఆర్ నిన్నటిదాకా కలిసిన తెలుగు రాష్ట్రం నీకంటే వయసులో చిన్న పిల్లగాడు ముఖ్యమంత్రిగా అయిన 2 నెలల్లోనే ఆంజనేయ రెడ్డి కమిటీ చేసి ఆర్టీసీని ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ₹1,00,000 జీతం ఇవ్వబోతున్న జగన్మోహన్ రెడ్డి తీసుకొని బుద్ధి తెచ్చుకోవాలన్న సన్యాసి కేసీఆర్ అని చెప్తున్నాడు. ఎక్కడ ఉన్నది కాదు, ఇవాళ మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ ఇచ్చినాం మేము. మిగులు బడ్జెట్ తనిఖీ రాష్ట్రం నువ్వే అంటావు. కొత్త సెక్రటరీ కడితే ఏమవుతుంది, చైనాకు స్పెషల్ ఫ్లైట్లో పోతే ఏమవుతుంది? మనకు ధనిక రాష్ట్రం దేశంలో ఉన్నాం. మన ధనిక రాష్ట్రం ఉన్నప్పుడు 50,000 ₹1,00,000 జీతం ఇస్తే ఏమవుతుంది? మరి నీకు 20,000 సంవత్సరాలు అవుతుందా? పిల్లల్ని చదివించుకుంటావా? ఇల్లుకి రాయి కడతావా మనం? కానీ ఈ రోజు చూస్తున్నాం మనం, మళ్ళా చెప్తున్నాం అందరికీ, కేసీఆర్ జాగ్రత్తగా ఈ రోజు మేము అయితే డిపోకి చెప్తున్నాం, నువ్వు దోసుకున్నా కాళేశ్వరం పైసలు దాచిపెట్టే బేగా కిషాడు పైసలు అడుగుతున్నాం మేము, రామేశ్వరం దగ్గర 50,000 కోట్లు అడుగుతున్నాం మేము. మా కష్టాన్ని తగ్గట్టు ఏమంటున్నాం. మా తెలంగాణ ఇక అంతా అయిపోయింది, లూటీ అయిపోయింది. ఇక మిగిలిపోయిన 60-70,000 కోట్ల ఆర్టీసీ ఆశ్రమే కన్ను పడ్డది. ఇక అయితే డిపో మీద కన్ను పడ్డది. అయితే 1-2 డిపోలు పడి కలిసి అంతనే 500,000 కోట్లు వస్తాయి. ఇవాళ చిక్కడపల్లిలో 10 ఎకరాలకు టీఆర్ఎస్ నాయకుడికి 500 కోట్లకి ఈదికి ఇచ్చిందంట. మన ఆశ్రమే పడవాలి. అందుకనే మీ అందరూ కూడా చెప్తున్నాం, ఇవాళ మాకు పదవులు ముఖ్యం కాదు, మాలాంటి మేము కూడా మీలాంటి ఉద్యమకారులే. తెలంగాణ రావాలి, ఉద్యోగులు నిరుద్యోగులు రైతులు బాగుండాలని చెప్పి పదవులు వదిలిపెట్టి కొట్లాడినాం మేము. అందుకని ఇప్పుడు కూడా మాకు పదవులతో మీరు బాగుండాలని కోరుకుంటాం. ఈరోజు మీ అందరూ కూడా మళ్ళా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. 50,000 కుటుంబాలకు మీరెవ్వరు కూడా ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు. ఇవాళ శ్రీనివాసరెడ్డి గారు అన్ని బాగుండి కూడా మీకోసం చనిపోయి కాల్చుకొని చనిపోయే ముందు ఆయన స్టేట్మెంట్ ఇచ్చి టీవీలో మాట్లాడిన మాటలు చూస్తే ఇదే వర్తలేదు మనకు. రాత్రి కూడా నేను మీ కర్మ అన్ని బాగుండి 2 కొడుకులు దేశం కోసం పంపించి మన కోసం చనిపోయాడు. ఈ ఎవరు కూడా చనిపోవద్దు. మీ అందరికి చెప్తున్నాం, మళ్ళా మీ ప్రభుత్వంలో విలీనం చేపించే బాధ్యత ఇవాళ అన్ని పార్టీల వాళ్ళు కలుసుకొని తీసుకుంటాము. 4 కోట్ల మంది మీ ఎవరు ఉంటాం. మీకు జీతాలు ఇవ్వకపోతే మేము తినే బుక్కలో మీకు అన్నం బుక్క పెట్టి మేము కాపాడుకుంటాం. మీ ఎవరు కూడా చావద్దు. మీ కుటుంబాలు కాపాడే బాధ్యత మాదని చెప్తున్నాం. ఇవాళ 3 కోట్ల మంది మీ ఎవరు ఉంటాం. ఇవాళ 3 లక్షల మందిని కాపాడుకుంటాం అని ఒక పొరపాటుగా మీరు మీకోసం ఈ మాటలని పనికిరాని మంత్రులు తెలంగాణ అంటే ఉరికించి కొత్త కేసీఆర్ అని చెప్పగా ఈ ఆల్గడ్డ శ్రీనివాసరావు ఆయన మాట్లాడుతున్నాడు. దయాకరావు తెలంగాణ అంటే తింటా అన్నాడు. అందుకనే వాళ్ళ మాటలు మీరు రెచ్చిపోవద్దు, బాధపడద్దు. మేము వెనక ఉన్నామని చెప్తాం. ఇవాళ తెలంగాణ కోసం కొట్లాడాలని మేము ఎమ్మడున్నాం. ఇవాళ మా సోమన్న ఆయన కళాకారుడు 5 ఏళ్ళకి కొట్లాడుకుంటూ తిరుగుతున్నాం మేము. మొన్న లేనిపోయిన మాటలు చెప్పాడు. 61 సంవత్సరాలు అన్నాడు. IRPRC విషయంలో మాట్లాడాడు. నిరుద్యోగుల కంటే మేము 3,000 అంటే 3,116 అన్నాడు. రకరకాల మాటలు చెప్పిండు. దళితులు ముఖ్యమంత్రి చేయమంటే మెడ మీద తల ఉన్నాడు. ఆ తల బాగానే ఉన్న తిని ఇంకా వాసింది తల. అందుకనే చెప్తున్నా మీకు, ఇలాంటి మోసం చెప్పి అధికారం కోసం తప్ప ఆయన ప్రేమ ఎవరికి లేదు. ఇవాళ మీకు ఒకటే చెప్తున్నా, నేను పోతున్నా 8 వరకు 500 కోట్లు ఖర్చు పెడుతున్నాను. మీరు 24 తారీఖు రిజల్ట్ చూడండి. తప్పకుండా ఇవాళ ప్రజలు ఇవాళ అక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపిపోతున్నారు. ఎన్ని 100 కోట్లు పెట్టారు. అందుకంటే పెయ్య కాలం వచ్చింది. మనం మంచి కూడా గర్వంగా తల ఎత్తుకొని బతికే రోజు ముందున్నాయి. కాబట్టి మీరు ఎవరు కూడా ఆత్మ బలిదానం చేయొచ్చు. మీ సమ్మె న్యాయమైనది. అందుకనే చెప్తున్నాం, మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారు అనుకుంటున్నారు ఏం కాదు పోలీసులు అని చెప్పని. పోలీసులు కూడా 1,00,000 కోట్ల ముందు వాళ్ళు ఏం చేయలేరు. ఇంకా చెప్తున్నారు ఆర్టీసీ అధికారులకు అయితే డిఎం గారు బలవంతంగా బస్సులు నడపాలన్నాం. నిన్న చూస్తే ఒక యాక్సిడెంట్, ఒక కిరాయి డ్రైవర్ని బట్టి నిజామాబాద్ లో ఒక మహిళ మీదకి వెళ్ళి చెప్పాడు. ఎక్కడ ఏ యాక్సిడెంట్ తెలియదు. ఈ అన్నిటి కూడా అధికారులతో పాటు ముఖ్యమంత్రి గారు ఎవరెక్కడ పొరపాటు జరిగి ఎవరైనా చనిపోయినా మీదే బాధ్యత. కేసీఆర్ అనుకుంటున్నాడు ఏం కాదు అనుకుంటున్నాడు. ఇలా సురేందర్ గౌడ్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మలు ఈ ఫామ్ హౌస్ చుట్టూ ప్రైవేట్ హౌస్ చుట్టూ తిరుగుతున్నాయి. నువ్వు ఎప్పుడు వేసుకపోతే ఏం బాగుపడవు. ఇలా 1,00,000 కోట్లు కదా ఏం కాదనుకుంటున్నావు. బాత్రూమ్ బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టించుకున్నా ఏం కాదనుకుంటున్నావు.
ఉన్నారు, మీకు పోయే కాలం వచ్చింది, జాగ్రత్త అని చెప్తాను. అందుకనే చెప్తున్నాయి ఇక్కడ డిఎం గారు కూడా చెప్తున్నాయి కదా, మీకు ఒక వార్నింగ్ తో పాటు మీ అందరూ కూడా మర్యాదగా చెప్తున్నాం. వాళ్ళు అడిగే గొంతుల్లో కోరికలు కాదు, వాడు చెప్పే 50,000 జీతాలు ఎవరికి వస్తలేదు. ఇవాళ పిఎఫ్ సంబంధించి 1400 కోట్లు వాడుకున్నాం, డీజిల్ మీద సర్చార్జీతో 27,000 కోట్లు. ఇవన్నీ చూసి ఇవాళ పెద్ద పేపర్ ఏమించిన లెక్క 5,000 కోట్ల నష్టం ఉంది. సంపద చేయబట్టి 150 కోట్ల నష్టం జరిగింది. ఇవాళ మిషన్ కాకతీయ మన కాళేశ్వరం ప్రాజెక్టు 40,000 కోట్లతో అయిపోయింది, 1,20,000 కోట్లు ఎట్ట పెరిగింది దోసుకున్నావు. ఇదేమో నువ్వు పెంచినావు, సర్వీస్ ఛార్జీ పెంచినావు, పిఎఫ్ పైసలు వాడుకున్నావు, ఆర్టీసీ నష్టాల బారిని కావాలని నెట్టి 6 ఏళ్ళకెళ్ళి కూడా ఎండి ఉన్నాడా ఎక్కడైనా? ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్ లేరా మనకు? 150 మంది అధికారులు, ఐఏఎస్ అధికారులు పోస్టింగ్ లేకుండా ఉన్నారు. వాళ్ళే చెప్తారు, సార్ ఒక 5-6 పెట్టుకున్నారు సార్, సోమేష్ కుమార్, జేఎస్ రంజన్, ఒక 5-6 ఆఫీసర్లు, 150 మంది ఐఏఎస్ ఆఫీసర్లు సార్ మాకు పోస్టింగ్ లేవని చెప్పి మాకున్న పరిచయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న వాడు ఐఏఎస్ ఆఫీసర్ మాకు చెప్పుకుంటారు. మంచి మంచి ఆఫీసర్లు పోస్టింగ్లు ఇస్తలేరు. ఎందుకంటే ఈ ఆర్టీసీని కావాలని నష్టాలను నెట్టి వాళ్ళ బంధువులకు అప్పచెప్పాలి. ఈ ఆస్తుల మీద కన్ను పడ్డది కాబట్టి ఈ గోపులుగా ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు తీర్చాలి. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. జోహార్ శ్రీనివాస్ రెడ్డి, జోహార్ సుధాకర్ గౌడ్, సురేందర్ గౌడ్, జోహార్ తెలంగాణ కోసం అసలు బాసిన అమర వీరులకు మమ్మగన్న తల్లులారం ఆర్టీసీ బిడ్డలారం, మమ్మగన్న తల్లులారం ఆర్టీసీ బిడ్డలారం, మమ్మగన్న తల్లులారం ఆర్టీసీ బిడ్డలారం, మమ్మగన్న తల్లులారం ఆర్టీసీ బిడ్డలారం. మీ పాదాలకు వందనాలమ్మో, మాయమ్మలారా ఆటలై వస్తున్నామమ్మో, మాయమ్మలారా గన్న తల్లులారా ఆర్టీసీ బిడ్డలారా, పాదాలకు వందనాలమ్మో, మాయమ్మలారా ఆటలై వస్తున్నామమ్మో, మాయమ్మలారా న్యాయమైన డిమాండ్లకు నడుం కట్టినామన్నా.
వస్తుంది. ప్రజలు కూడా ఉంటారు కాబట్టి వాస్తవాలు చెప్పాలి, కొంచెం టైం పడుతుంది. అసలు ఈ సమ్మె ఎందుకు వచ్చింది, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం, సగర జనసభలో ఎందుకు పాల్గొన్నాం, సగర జనసభలో ఇచ్చిన హామీలు ఏంది, సగర జనసభ తర్వాత తెలంగాణ వచ్చినాక టీఆర్ఎస్ పార్టీ గెలిచింది, టీఆర్ఎస్ పార్టీ గెలిచి మనకి ఏం ఒరగబెట్టింది, ఏం చేసింది, మొత్తం విషయాలు పునర్పుచ్చంగా చెప్పవలసిన బాధ్యత మా పైన ఉందని చెప్పి మీకు తెలియజేస్తూ, సకల జిల్లా సభలో పాల్గొన్నప్పుడు మన ఉద్యోగాలు, మన భూమి, మన పాలన, భూమి పాలన పోయింది, మన ఉద్యోగాల వరకు అవుతాయి. సకల జిల్లా సభలో పాల్గొన్న తర్వాత తెలంగాణ వచ్చినాక 7,000 మంది ఆర్టీసీకి వెళ్ళి రిటైర్మెంట్ అయ్యారు. 7,000 మంది స్థానంలో ఒక్క నియామకం చేపట్టలేదు. తెలంగాణ వచ్చినప్పుడు 57,000 మంది సిబ్బంది ఆర్టీసీలో ఉన్నారు. 57,000 మంది సిబ్బంది. ఉత్పత్తి మా చెల్లె, మా తమ్ముడు, నేను, నువ్వు అందరికీ తెచ్చిన ఉత్పత్తి సంవత్సరానికి 125 కోట్ల కిలోమీటర్లు, 125 crores కిలోమీటర్స్ పర్ ఇయర్. ఇప్పుడు 7,000 మంది తగ్గిందంటే 50,000 మంది సిబ్బంది. ఉత్పత్తి తగ్గాలన్నా పెరగాలన్నా? మరి ఆ 7,000 మంది మరి మనం చేస్తామన్నా అట్లా 132 కోట్ల కిలోమీటర్లు ప్రజలు వినండి. 132 కోట్ల కిలోమీటర్లు 7,000 మంది పనిచేస్తున్నాం. అదనంలో 7 కోట్ల కిలోమీటర్ల ఉత్పత్తిని పెంచినాం. ఇలా జాతీయ స్థాయిలో కేఎంపీలు కానీ, టైర్ మైలేజ్ కానీ, డ్యామేజ్ లో కానీ, యాక్సిడెంట్ లో కానీ అన్ని అవార్డ్స్ ఆర్టిస్ట్ కి జాతీయ స్థాయిలో తెలంగాణ నడుచుకొస్తున్నాయంటే కార్మికుల శ్రమ తప్పుడు, కార్మికుల కష్టాలు. ఇక ఇంతకన్నా ఎక్కువ వర్క్ లోడ్ మనిషి పరిస్థితి నాకు లేదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సిటీలకు అర్థం కాదు. మీకు 8 hours ఉంది, ఏదంటే మెట్రో వల్ల జామ్ అవుతుంది, సిగ్నల్స్ వల్ల జామ్ అవుతుంది. డిస్టిక్ లో పోతే 4 రోజుల డ్యూటీ 3 రోజులు, బెంగళూరు పోతే 3 రోజులు వచ్చేది 2 రోజులు, ఇప్పుడు విజయవాడ పోతే 3 రోజులు వచ్చేది 2 రోజులే. సింగిల్ డ్యూటీ ఓటు తగ్గించడు. ఇట్లా కిలోమీటర్లు పెంచుకుంటూ కార్మికులు డ్యూటీ లేని పరిస్థితి. విధి నిర్వహణలోనే వర్క్ లోడ్ భరించలేక వివిధ రోగాల వలన ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల ఒక 23 మంది చనిపోయారు. తెలంగాణ రాకముందుకు డ్యూటీలో చనిపోయిన సందర్భాల్లో తెలంగాణ ఎప్పుడైనా 7,000 మంది పనితో పాటు 7 కిలోమీటర్లు అంటే 25 అంటే 25% ప్లస్ 7,000 మంది పనులు మనం పెంచారు మన పైన. అంటే నియర్లీ 40% వర్క్ లోడ్ పెరిగింది. తెలంగాణ కన్నా ముందు ఎంత ఉందో వర్క్ లోడ్ 40% వర్క్ లోడ్ పెరగడం వల్ల ఈరోజు విధి నిర్వహణలో కార్మికులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నా. అన్ని అవార్డ్స్ తెలంగాణ తీసుకొస్తుంటే కార్మికులు తప్పలేదు. కేసీఆర్ గారికి చెప్పినాం. మే 2018 కేసీఆర్ గారు 44% ఇచ్చినాం. మీరు సమ్మె చేస్తే ఇంటికి పోవాలి, మూసేస్తామని చెప్పిండు. అప్పుడే మనం ప్రశ్నించడం ఏంటి, కమిటీ వేసిండు, కమిటీ రిపోర్ట్ ఇప్పటిదాకా రాలేదు. అలాగే ముఖ్యమంత్రి గారు 13/5/2015 ఏం చెప్పిండు, జీతాలు పెంచినాడు. 1980 అప్పు ఉంది తెలంగాణ వచ్చినప్పుడు, 1980 కోట్ల అప్పు ఉంది. థామస్ రెడ్డి గారు డాస్పైకి రావాలని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వర్కింగ్ ప్రెసిడెంట్ టీఎం టీఎస్సీ సభ్యులు 1980 కోట్ల అప్పు ఉంది. మిగిలి బడ్జెట్ ఉంది తెలంగాణకు. ఈ మిగిలి బడ్జెట్ ఉంది తెలంగాణలో 1980 కోట్లు పెద్ద అప్పు కాదు, నేను అడ్జస్ట్ చేస్తా, 190 కోట్ల మిత్తి అని చెప్పిండు. ఇప్పటిదాకా ఇవ్వలేదు. 1980 కోట్లు ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు ఆర్టీసీకి ఇవ్వలేదు. అలాగే రైతుల డబ్బులు బస్ పాస్ రియంబర్స్మెంట్ ప్రజలకు కూడా తెలవాలి. కుంటోళ్లకు, గుడ్డోళ్లకు, గర్భిణీ స్త్రీలకు, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, పత్రికా విలేకరులకు, ప్రెస్ వాళ్లకు, శాశ్వత సమయాలకు ఇచ్చిన రైతు డబ్బులు సంవత్సరానికి 550 కోట్లు. ఇవన్నీ 2,800 కోట్లు అయితే 2,100 crores ఇవ్వాలి. ఇప్పటికీ 21 కోట్లు బాధ్యం ఉంది. అలాగే గొప్పగా ఏప్రిల్ అదే రోజు 15/5/2015 సంవత్సరంలో ప్రపంచం మొత్తంలో ఏ మహానగరంలో లాభం రాదు, కానీ మహానగరంలో వస్తున్న లాభాన్ని నష్టాన్ని జిహెచ్ఎంసీకి ఇప్పిస్తానని చెప్పిండు. అసెంబ్లీ బిల్ పాస్ చేసిండు. 1 సంవత్సరం ఇచ్చిండు సోమేష్ కుమార్ ఉన్నప్పుడు. మరి 4 నెలల సంది లేదు. ఈ హైదరాబాద్ నగరంలో వస్తున్న లాస్
ఈ 5 ఏళ్లలో 1470 కోట్లు అయింది. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా బిల్ పాస్ చేసే విధంగా 1470 కోట్లు ఇస్తే నష్టం ఉందా మనకు? లేదు. ఇంకోటి ఉంది తిరకాస్, మనకు జీతాలు 13,515 పెరిగినాయి, టికెట్ రేట్లు 21,515 పెరిగినాయి, బస్ టికెట్ రేట్లు. అప్పటి నుంచి డీజిల్ అంతే ఉందా? డీజిల్ అంతే ఉందా? ఎన్ని కిలోమీటర్ ఉత్పత్తి చేస్తున్నాం మనం సంవత్సరానికి? రోజు 36 లక్షల కిలోమీటర్ ఉత్పత్తి చేస్తున్నాం. 7 లక్షల లీటర్లు వాడుతున్నాం. 7 లక్షల లీటర్లు ఇంటూ 365 డేస్ సుమారు 25 కోట్ల లీటర్లు వాడుతున్నాం. 25 కోట్ల లీటర్లు అంటే ₹1 డీజిల్ రేటు పెడితే ఎంత పడుతుంది మనకు? ₹1 ఎంత పడుతుంది? 25 కోట్లు. ఇప్పుడు ₹27 పెరిగింది డీజిల్. ఎంత ఉంది డీజిల్? 72 ఉంది. అంటే 70 నుండి ₹30 పెరిగినట్టు. ₹30 పెరిగింది అనుకో, ₹1 25 కోట్లు. చూడండి ఎంత 7,000 కోట్లు. అంటే వాస్తవం చెప్తున్నా, బహిరంగ చర్చకు వస్తే ఏ మేధావి వచ్చినా ఏ నిపుణుడు వచ్చినా పెరిగిన డీజిల్ భారాన్ని ఇస్తే ఆర్టీసీ లాభంలో ఉంది. పెరిగిన డీజిల్ భారాన్ని ఇస్తే, ఎందుకంటే 13/5/2015 చెప్పిండు 580 crores నష్టం ఉంది ఆర్టీసీ. 580 నష్టం ఉంది. 580 కోట్లు అంతర్గతంగా సమీకరించుకోవడం చెప్పిండు. వాస్తవానికి అంతర్గతంగా అనుకోండి, వివిధ రకాలుగా అనుకోండి, శ్రమతో అనుకోండి, 700 జీతాలు అనుకోండి, 580 కోట్లు భర్తీ చేస్తాం. మన సంవత్సరానికి 2 తెచ్చుకోలేదు. ఇక్కడ ఏడు కోరి ఉద్యోగం తెలంగాణ తెచ్చుకున్నాం. మనం తెచ్చుకున్న తెలంగాణలో మనం కోరిన డిమాండ్ తప్పని చెప్తున్న ముఖ్యమంత్రి వ్యవస్థను ఖండిస్తున్న కాంగ్రెస్. ఇలా వరకు ఆర్టీసీ కార్మికుల ఆశయాసాల కొరకు ముఖ్యమంత్రి ఒక్క పని కూడా చేయలేదు. కాబట్టి బంగారు తెలంగాణ మీద మభ్యపడుతుంది. కాబట్టి ఇక బతుకు తెలంగాణ కావాలనుకున్నాం. బతుకు తెలంగాణ గురించి తెలంగాణ పునర్నిర్మాణ యుద్ధం కావాలని నిర్ణయిస్తున్నాం. తెలంగాణ పునర్నిర్మాణ యుద్ధంలో అందరు కలిసి వస్తున్నాం. మరో సకలమైన సమ్మె తెలంగాణ సీమాంధ్రాలను పారదోలేందుకు తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక మహిళా అందరం ఒకటైనా. ఇలా మనం వచ్చిన మన తెలంగాణలో మన కేసీఆర్ ని గద్ద దించేందుకు, సీట్లు ఇచ్చేందుకు టీఆర్ఎస్ పార్టీ తప్ప సంపన్న వర్గాలు మద్దతు ఇస్తున్నారు. మనకు అందరూ కార్మిక కర్షక ఉపాధ్యాయ ఉద్యోగ శ్రామిక మహిళ రోజు వేస్తున్నాం. ఇప్పుడు యూనివర్సిటీకి వస్తున్నాం. యూనివర్సిటీ పిల్లలతో సహా మొత్తం సంబంధం ఒకటైండు, కేసీఆర్ ఒకటైండు. చూసుకున్నాం నువ్వేమో తడాకని చెప్పి చెప్తున్నాం. ఇవన్నీ ఇక థామస్ రెడ్డి ఎక్కువ విషయాలతో ఇక కోర్టును గౌరవించాలి. ఎవరైనా కోర్టును గౌరవించాలి, గౌరవించాలి. కోర్టు ఏం చెప్పింది? ఎండి ఎందుకంటే ఎండి మనకి ఎగ్నెస్ట్ వస్తున్నాయి. కొన్ని టీవీలో వార్తాపత్రికలు వాళ్ళకి సంబంధించినవి మొత్తం టీవీ కొనేసిండు. టీవీ 10 వాళ్ళదే, ఎన్టీవీ వాళ్ళదే, టీవీ 9 వాళ్ళదే, మొత్తం టీవీ కొనేసి ప్రచారం నడుస్తున్నాడు. ఇలా ఎండి లేకుండా ఎట్లుంచారండి, ఎండి నియమించండి అని చెప్పలేదు? చెప్పలేదా? 4,000 బస్సులు కొనమంటున్నారు. బస్సులు కొంటే పబ్లిక్ చనిపోతున్నారు. స్లాబైన బస్సుతో 40,000 పబ్లిక్ కింద అయితే బస్సులు కొనమని చెప్పిండు. నియామకాలు ఎందుకు చేపట్టలేదు? నియామకాలు ఉన్నాయంటే 6,000 మంది రిటైర్మెంట్ అంటారుగా, నియామకాలు ఎందుకు చేపట్టలేదు? నోటిఫికేషన్ ఏమిటో చూపెట్టమని చెప్పిండు. మహిళలకు టాయిలెట్స్ అంటే ప్రజలకు కూడా టాయిలెట్ సౌకర్యం లేవు. ఏమో కనీసం వసతులు కల్పించలేదని చెప్పాలి అడిగింది కోర్టు. వివిధ రకాలుగా వాళ్ళకి ఎక్కువ అడిగింది. కాబట్టి ఇరు వర్గాలు దేశాలు పోకుండా సైలెన్స్ ఉంటే మీటింగ్ వినపడుతుంది. సైలెన్స్ ఉండే ప్లేస్ సంప్రదింపులు చర్చించుకోని చెప్పిండ్రు. అది మన చెప్పిండు. ఇగో పోకండి, చర్చించుకోని చెప్పిండు. జేఏసీ అదే రోజు కోర్టు గారు బయట చెప్పినాం. సంప్రదింపుల ద్వారా చర్చించుకోవడం సిద్ధంగా అని చెప్పినాం. ఇప్పటికి కట్టుబడి ఉన్నాం. కాబట్టి ప్రభుత్వ తరఫున, ముఖ్యమంత్రి తరఫున చర్చలకు ఆహ్వానం జరగలేదు. అయిపోయింది. కేశవరావు గారు చర్చలు పిలుస్తున్నారని చెప్పిండు. కేశవరావు గారు చర్చలు పిలిచినా పోతామని చెప్పినాం. మధ్యవర్తులు వేస్తే పోతామని చెప్పినాం. మనం ఏదో పేస్తారో వెళ్ళదు. కాబట్టి సమ్మె స్టార్ట్ అయినాక మనతో ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రి మాట్లాడలేదు. సమ్మెకు ముందు ఒక్క నిమిషం మనతో ముఖ్యమంత్రి మాట్లాడలేదు. చర్చ జరగడం చేస్తాయినా కూడా సమ్మె విచ్ఛిన్నం చేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు రోజు రివ్యూ మీటింగ్ లో
పత్రికా సమావేశాలు మినిస్టర్ వాళ్ళు పెడుతున్నారు. దయాకర్రావుకు మనకు సంబంధం లేదు, శ్రీనివాస్ యాదవ్ మనకు సంబంధం లేదు, పువ్వాడ నాగేశ్వరరావు మనకు పువ్వాడ అజయ్ కుమార్ మనకు సంబంధం లేదు. వాళ్ళతో రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. కాబట్టి ఎన్నిటి కూడా మనం జీవించుకోలేకపోతున్నాం. అలాగే పత్రికల్లో రోజు ఉద్యోగాలు అంటే బ్యాక్గ్రౌండ్ కూడా అందరూ ఒకే స్థాయి ఉండరు. అలాంటి రాకుండా చూడండి. ఆత్మహత్యలు సరైన కాదు, కలిసి ఉంటేనే పోరాడతాం, కలిసి పోరాడు సాధించుకోవాలని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ, మనం ఆత్మహత్యలు చేసుకోకుండా మనతో పాటు ప్రజల్ని మమేకం చేసి, మనతో పాటు సబ్బండ వర్గాలను మమేకం చేసి కేసీఆర్ గద్దె దించడానికి పోరాడదాం తప్ప పిరికి పొందిన ఆర్టిస్ట్ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఉద్యమం నీరు కట్టదని చెప్పి పేరు పేరు మీ అందరికీ చేతులు దండం పెడుతున్న అవుట్లైన్ చెప్తా. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. సోదరులారా, సభ నిర్వాహకులు, కళాకారులు, మరి సమావేశానికి చేసినాం. ఆనాడు కేసీఆర్ తోటి మనం ఉన్నాం. ఆనాడు ఊరు లేదు, రెగ్యులేషన్ లేదు, అన్నిటికీ మనల్ని రోడ్ల మీద పెట్టి తెలంగాణ తెచ్చే వరకు మీరే వీరులు శూరులు అని చెప్పడం జరిగింది. తెలంగాణ తెచ్చే వరకు నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి మనల్ని చెట్టెక్కియడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ చాలా వెనుకబడ్డ ప్రాంతం, ఈ తెలంగాణని సస్యశ్యామలం చేస్తా అని మాట్లాడడం జరిగింది. తెలంగాణ ప్రజలకి ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయని చెప్పిండు. ఆర్టీసీ గురించి చెప్పాల్సి వస్తే ఆర్టీసీ ఎర్ర బస్సు లేకపోతే ప్రగతే లేదు. ఎక్కడైతే ప్రగతి చక్రం ఉంటే అక్కడనే ప్రగతి అని చెప్పడం జరిగింది. 4.5 కోట్ల ప్రజలకి ఆర్టీసీని నేను బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతా అని చెప్పిండు. నాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో నేను మంత్రివర్గంలో పనిచేసిన అటువంటి నాకు చాలా మనకు తెలిసినటువంటి అంశాలు చాలా ఉన్నాయని చెప్పడం జరిగింది. మనం చెప్పింది ఒకటి, ఆనాడు కూడా ఉద్యమంలో కేసీఆర్ గారికి ఆనాడు మేమంతా చెప్పినాం, అయ్యా ఆర్టీసీలో ఇవాళ తెలంగాణలో ప్రజలకి ఆర్టీసీ ఒకటే ఉంది, ట్రైన్ ఫెసిలిటీ లేదు. ఇవన్నీ ఉండాలంటే ఆర్టీసీని స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీని ఇవాళ లాభ నష్టాలతో చూడకూడదు, ఆర్టీసీని ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. దానికి 100 సార్లు అన్ని సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా తిరుగుతా ఉన్నాయి వారు చెప్పిన మాటలు. ఎక్కడైనా ఆర్టీసీని ఇవాళ నేను ప్రగతి పదంలో ముందు పెడతా, ఆర్టీసీ ఉద్యోగులని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కాదు థామస్ రెడ్డి, నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తా అని చెప్పి ఆనాడు మమ్మల్ని చెట్టెక్కించాడు. ఇవాళ ఆర్టీసీకి లాభాలు రావు, ఇది ప్రజా సంస్థ, ప్రజల కోసమే పనిచేస్తుంది కాబట్టి ఇవాళ లాభాలు రావు. కాబట్టి ప్రభుత్వంలో వాటాదానం పెడతాయి, ప్రభుత్వంలో బడ్జెట్ లో నేను వాటాదానం పెడతా అని చెప్పి ఆ రోజు పెద్దలు కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటలు మేము ముందు వస్తా ఉన్నా. తర్వాత ఏనాడు కూడా ఆదుకున్న పాపాన పోలే. ఏమైంది సార్ అని చెప్పి ఎమ్మడి పడితే మారియట్ హోటల్ సాక్షిగా 7 గంటలు పోలీస్ పెద్దలకు కూడా తెలుసు. మరి మారియట్ హోటల్లో 7 గంటలు మీటింగ్ పెట్టి ఆనాడు చెప్పిండు, మీరు అంతర్గత సామర్థ్యం పెంచండి, ఇవాళ కమర్షియల్ ట్యాక్సులుగా ఆస్తులన్నీ కూడా కమర్షియల్ ట్యాక్సులు చేద్దాం, అదనపు వస్తుంది అని చెప్పి ఆనాడు చెప్పిండు. ఆ తర్వాత వెంటనే మరి నిజామాబాద్ మీటింగ్ లో ఆర్టీసీ సిక్ ఇండస్ట్రీ అని చెప్పడం జరిగింది. ఆనాడే మా అందరూ కూడా అనుమానం వచ్చింది, ఈ కేసీఆర్ మాటల్లో ఏదో మాకు అనుమానం వస్తా ఉన్నది, ఈ ఆర్టీసీని అనే ప్రయత్నం చేస్తా ఉన్నాడని చెప్పి అనుమానం ఉంది. ఆ అనుమానం ఇవాళ నివృత్తి అయిపోయింది. ఇప్పటికీ ఆర్టీసీ అనేది నష్టాల్లో లేదు. ఆర్టీసీ కార్మికుల శ్రమశక్తి వల్ల 73 ఓవర్ తోటి బస్ పాసులతోటి 85 ఓవర్ తోటి ఆర్టీసీ ఉంటే నష్టం అంటా ఉన్నాడు. మీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇవాళ ఆర్టీసీ వల్ల మరి ప్రభుత్వానికి లాభమా, ప్రభుత్వం వల్ల ఆర్టీసీకి లాభమా అంటే ఇవాళ ఆర్టీసీ వల్ల ప్రభుత్వం లాభపడతా ఉంది. ఆర్టీసీ నుంచి ప్రభుత్వానికి సంవత్సరానికి 1000 కోట్లు ట్యాక్సులు కడుతున్నావా లేదా? 1000 crores we are paying to the government. Yes or no? మేము చెప్తా ఉన్నాం. ఇవాళ బడ్జెట్ లో పెట్టే పరిస్థితి లేదు, డబ్బులు ఇవ్వట్లేదు. రియంబర్స్మెంట్ బస్ పాసులు, తర్వాత అన్ని రకాల రియంబర్స్మెంట్ ఉన్నాయి, వికలాంగులై, పాత్రికేయులై, ఇంకా మిగతా బడిపిల్లలు అంతా కూడా ఈనాడు ఇచ్చిన పాపం లేదు. ఈ రోజు మేము ప్రభుత్వానికి బాకీ ఉన్నామా, ప్రభుత్వం మాకు బాకీ ఉందంటే 2200 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీకి ఇప్పుడు పే చేయాల్సి ఉంది. అప్పు ఉంది. ప్రజల సాక్షిగా చెప్తున్నాం. నేను ఒకటే చెప్పిన ముఖ్యమంత్రి గారికి, అయ్యా ఆర్టీసీని కుక్కని చంపాలనుకుంటే దీనికి పిచ్చి వేసిందని చెప్పేసి చంపే ఆనవాయితీలో ఆర్టీసీని చంపేస్తాను అని చెప్పినాం. నిన్ననే మాకు అనుమానం
వచ్చింది. మేమేమో పనిచేసి చేస్తా ఉంటే ఇవాళ వాళ్ళ బంధువులకి వాళ్ళ బంధుత్వాలకి ఆర్టీసీ అని బినామీలమైన ఆస్తులన్నీ అంటగట్టే పరిస్థితి ఉంది. నిన్న కథనాలు చూసిన పేపర్లో చాలా వరకు అమ్మడం జరిగింది. ఇవాళ యాదాద్రి బస్ స్టేషన్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో గజ్వేల్ బస్ స్టేషన్ వాళ్ళు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని వేరే జాగా ఇస్తా ఉంటారు. సిరిసిల్లలో అది కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని ఎక్కడో మన గుట్టల్లో ఇస్తానంటారు. అట్లాగే ఆర్మూర్లో అక్కడ ఎమ్మెల్యేకి పెద్ద మొత్తంలో పోయింది. వరంగల్లో టైర్ ఫ్యాక్టరీ అమ్ముకోవడం జరిగింది. అంటే నేను ఏమంటున్నా అంటే ఇవాళ మా అనుమానం ఉంది. అనుమానంతో చెప్పినాం రెండోది సమ్మె స్టార్ట్ కావాలి. సమ్మె న్యాయబద్ధంగా చట్ట ప్రకారంగా ప్రజాస్వామ్యయుతంగా ట్రేడ్ యూనియన్ రూల్ ప్రకారంగా సమ్మె నోటీస్ ఇచ్చినాం. మా సమ్మె తప్ప ఒప్ప అడిగిన మొదటి నుంచి కూడా సమ్మె గురించి చెప్పట్లేదు. కానీ కేసీఆర్ గారు బాగా తెలివిన్నటువంటి నేత, ప్రపంచంలో గొప్ప వ్యక్తి. ఏమన్నాడు? 50,000 మందిని సమ్మెలోకి పంపించి 50,000 మంది సెల్ఫ్ అవుట్ అయిపోయింది. సెల్ఫ్ డిస్మిస్ అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? ఇది ప్రజాస్వామ్య దేశమా? నీ ఎంత రాజ్యమా అడుగుతా ఉన్నా నేను. ఇది ప్రజాస్వామ్యమేనా? ఎక్కడన్నా ఉన్నా ఏ డిక్షనరీలో అయినా ఈ పదానికి అర్థం ఉందని అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు. ఇది న్యాయం కాదు, న్యాయం కాదు. ఆర్టీసీని మా కోరిక ఒకటే, ప్రజలందరి ముందు వాగ్దానం చేస్తా ఉన్నాం. ప్రజలకి మేము ఆర్టీసీ అనుమానం వచ్చింది కాబట్టి ఇది ప్రజల ఆర్టీసీ అన్నాం. ఆయన ఏం చెప్తా ఉన్నాడు? 50 ఆర్టీసీ 30 హై బస్సులు 20 రూట్లని ప్రైవేట్ వాళ్ళకి స్టేజ్ క్యారేజ్ అందేస్తా అంటారు. న్యాయమేనా ఇది? న్యాయమేనా? రేపేం కావాలి? తెలంగాణ సబ్బండ వర్గాలు 4.5 కోట్ల ప్రజలకి నువ్వు ఇచ్చిన మాట ఏంటి? ఇవాళ చేస్తున్నది ఏంటి? తెలంగాణ ప్రజల ఆకాంక్షని నీరు గారిస్తే ఊరుకోమని ఇవాళ ఆర్టీసీ కార్మికులుగా నడుంగట్టు సమ్మెకు పోయినాం తప్ప మాకు వేరే మార్గం లేదు. మా సొంత మార్గం లేదు. పండుగకి నా బిడ్డలకి నా ఆడబిడ్డలకి ఇవాళ బతుకమ్మ ఆడుకుంటే ఆడుకొని అరెస్టు చేశాను. పండుగ జీతం ఇవ్వలేదు. ఇవాళ మా జీతాలు మా పిఆర్సీ 3 ఏళ్ల నుంచి 1/4/2017 నుంచి పెండింగ్ ఉంది. మేము అడగట్లేదు పిఆర్సీని, కేవలం ఆర్టీసీని సెంట్రల్ చేయాలి. ఇవాళ బస్సులు కొనే పరిస్థితి లేదు, బస్సులు కొనేది లేదు. ఆర్టీసీ మీద ట్యాక్సులతోటి లాభపడుతూ నష్టమని చెప్తూ ఇలా లాభాలు ఎక్కడ నడవాలి? లాభం వచ్చే రూట్లలో నడపడానికి పర్మిషన్ కేసీఆర్ గారు ఇస్తారా అని మీ అందరూ సాక్షిగా అడుగుతా ఉన్నా. ఇస్తారా? ఇస్తే ఇంకా లాభాలు వస్తాయి. కానీ రావు. ఇవాళ ఏమంటా ఉన్నారు? ఆర్టీసీకి సాలీన 7.5 కోట్లు లాస్ వస్తా ఉన్నది. ఏమొస్తున్నది? డీజిల్ సాక్స్ ప్రభుత్వానికి డీజిల్ మీద 300 కోట్లు కడతాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి 300 కోట్లు. అట్లాగే ఎంవీ ట్యాక్స్ 290 కోట్లు. ముడి సరుకులకి 150 కోట్లు. ఆస్తి పన్నులు ఇంకా చాలా కడతాం. ఈ విధంగా 1000 కోట్లు కట్టేటువంటి పరిస్థితి. ఇవాళ లా డిపార్ట్మెంట్ ఉంది, హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది. ఎక్కడైనా ట్యాక్సులు ఉన్నాయా? వాళ్ళకి ట్యాక్సులు ఉన్నాయా? ప్రజా రవాణా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. లే పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రజా రవాణా ఇవ్వాలి. దట్ ఈస్ ద ఫండమెంటల్ అని చట్టం చెప్తా ఉంది ప్రభుత్వాల బాధ్యతని. కానీ ఎవరు కూడా ఇవ్వట్లేదు. కాబట్టి ఇవాళ మేమందరూ కూడా టైం లేదు. నేను ఒకటే కోరుతా ఉన్నా ప్రజలందరినీ, ఇవాళ మా మీద ప్రభుత్వము న్యాయపరంగా చర్చలు చేయాలి. ఇంతవరకు ఏనాడు చర్చలకు ఇవ్వలేదు. మేము ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, చర్చలకు పిలవండి. మీరు మేము కూర్చున్నాం. మా చర్చలు కూర్చున్న తర్వాత మా 26 డిమాండ్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి డిమాండ్. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఎందుకు? ఆస్తులు ఇవి ట్యాక్సుల పేరు మీద ఆస్తులకు కూడా రక్షణ లేకుండా పోయింది కాబట్టి, బస్సులు కొనే పరిస్థితి లేదు కాబట్టి, ప్రజలకి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇవాళ ఆర్టీసీని ప్రభుత్వంలో కలపాలి అంటా ఉన్నాం. అది మా కార్మికులు అంటే పోలీస్ అన్నలు కూడా మనోళ్ళే. వాళ్ళకి సమస్య వచ్చినా కూడా మనమే పోరాడాలి. కాకపోతే ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు కాపాడాలనక అప్పుడప్పుడు వాళ్ళు కొంత ప్రయత్నం చేస్తారు. మనమేం బాధపడద్దు. వాళ్ళకి మన మీద ప్రేమ లేదా? వీళ్ళకి సమస్య ఉంది పాపం, నిజమే అని అనుకోరా? మనమేమైనా బయట దేశం నుంచి వచ్చినామా? ఏమన్నా ఆస్తులు ధ్వంసం చేసేటోళ్ళమా? మనకిస్తే మనం హాయిగా తోలుకుంటూ ఉంటాం కదా, అవునా కదా? అందువల్ల
ప్రజలు ఎప్పుడైనా ప్రశాంతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ప్రశాంతంగా జీవించాలనే కోరుకుంటాడు తప్ప శ్రీనివాసరెడ్డి నేను ప్రాణత్యాగం చేసుకోవాలని అనుకోడు. అది డిపార్ట్మెంట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. డిపార్ట్మెంట్ అంటే మన గౌరవం, రాజ్యాంగాన్ని, ల్యాండ్ ఆర్డర్ను కాపాడేది, రక్షించేది పోలీసు వ్యవస్థ. అట్లాంటి పోలీసు వ్యవస్థ అంటే మనకు అపారమైనటువంటి గౌరవం. పోలీసు అన్నలకు దండం గట్టిగా చెప్పండి. అరెస్టు చేయమని గుంజుకోబోమని మీకు ఆర్డర్ వచ్చినా కొంచెం ప్రేమ చూపుతూ జర ముందు ముందు నడిపించే ప్రయత్నాలు చేయాలి. మీ సమస్యలు కూడా అంటే ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ లేకపోవచ్చు, కానీ సాధారణ పోలీసులు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు తుపాకీ పెట్టి కాల్చుకొని చనిపోతున్నారు. కారణం ఏందో అర్థం కావట్లేదు. తుపాకీలు పెట్టి కాల్చుకొని చనిపోతారు. అవునా? కేసీఆర్ ఫామ్ హౌస్ అయితే ఏమైనా కావచ్చు, చనిపోతుంది. అన్నో టీసీ కార్మికన్నో అన్నో మాయన్నలారో రండి, అన్నో మాయన్నలారో రండి, అన్నో మాయన్నలారో రండి, అన్నో టీసీ కార్మికన్నో అన్నో మాయన్నలారో రండి, అన్నో మాయన్నలారో రండి. ఒకసారి పాడరా, మీ మనసంతా నా మీద పెట్టండి, ఇంటికాడ పెట్టకండి. అది ఆడ మనసు వచ్చింది, ఇది ఈడ మనసు వచ్చింది, ఈడ కూర్చొని ఆలోచించద్దు, ఇదే ఆలోచించాలి. అన్నన్న మాయన్న అన్నన్న టీసీ కార్మికన్నో అన్నో మాయన్నలారో రండి, అన్నన్న టీసీ కార్మికన్నో అన్నో మాయన్నలారో రండి. నేను కూడా కలుస్తాను వస్తున్నాను. అన్నన్న టీసీ కార్మికన్నో అన్నో మాయన్నలారో రండి, హక్కుల కొరకు పోరాడుదాము అన్నో మాయన్నలారో రండి, హక్కుల కొరకు పోరాడుదాము అన్నో మాయన్నలారో రండి, ఆత్మహత్యను మీరు చేసుకోవద్దు అన్నో మాయన్నలారో రండి, పిడికిలి ఎత్తండి మీరు అన్నో మాయన్నలారో రండి, పిడికిల్లెత్తి ధిక్కరించండి అన్నో మాయన్నలారో రండి, ఎంత కేసీఆర్ బుద్ధి చెప్పండి అన్నో మాయన్నలారో రండి, ముఖ్యమంత్రి ఎత్తుగా తిరగాలి అన్నో మాయన్నలారో రండి, ప్రజలు మీకు అండగున్నారు అన్నో మాయన్నలారో రండి, ప్రజలు మీకు అండగున్నారు అన్నో మాయన్నలారో రండి, పిడికిల్లెత్తి పోరు నిలవండి అన్నో మాయన్నలారో రండి, అన్నన్న తీసి కానీ కండో అన్నో మాయన్నలారో రండి, ముందే బాగొట్టు బెంగబడవద్దు అన్నో మాయన్నలారో రండి, తలుసుకుంటే రాజ్యం మీరు తలుసుకుంటే రాజ్యం తిరిగి వస్తానందో అన్నో మాయన్నలారో రండి, తలుసుకుంటే రాజ్యం తిరిగి వస్తానందో అన్నో మాయన్నలారో రండి, చిటిక వేస్తే మీరు చిటికేస్తే సీఎం వణికిపోతాడు మాయన్నలారో రండి, మీరు చిటికేస్తే సీఎం వణికిపోతాడు అన్నో మాయన్నలారో రండి. మీరు గర్జిస్తే గుండాగి చచ్చిపోతాడు అన్నో మాయన్నలారో రండి, మీరు గర్జిస్తే గుండాగి చచ్చిపోతాడు అన్నో మాయన్నలారో రండి. అందుకే గర్జించండి పాప, ఆయన చంపాలి కానీ సిటికా ఏంటి హుజూర్ నగర్ గిజూర్ క్యాన్సిల్ అవుతాయి. సిటికా వేయాలని చెప్పి కోరుతూ మీ హక్కుల కోసం పోరాడండి. ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. అసలు ఆలోచన మైలికలు తీసండి. మనకేం కర్మ సచ్చేది గల్ల బట్టి వసూలు చేసుకోవాలి. ఎవరు బాధపడద్దు. థ్యాంక్ యూ, అందరికీ వందనాలు. చాలా ప్రశాంతంగా ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా జరుగుతున్నటువంటి తరుణంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు దిగి రాకుండా ఒక ఏకపక్షంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడి ఇవాళ మంత్రులందరూ కూడా ఎదురుదాడి చేయించేటువంటి విధానానికి ఆర్టీసీ కార్మికులు బాధాతత్వంతో ఉండడం జరిగింది. ఇవాళ 13 రోజులు అయిపోయినా నిన్న గౌరవ కోర్టు హైకోర్టు అక్షంతలేసి ప్రభుత్వం మీద 2 రోజులు చర్చలు చేసి అవన్నీ కూడా 18వ తారీఖు నాడు కోర్టుకి సమర్పించాలని చెప్పి కోర్టు చెప్పినప్పటికీ మరి ముఖ్యమంత్రి గారు నిన్నటి నుంచి కూడా ఎదురుదాడికి దిగి చర్చలు లేవు, ఉద్యోగాలు తీసుకునేది లేదు, ప్రత్యామ్నాయంగా ఫుల్గా 100% నడిపిస్తా అని చెప్పి చెప్పడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావట్లేదు. అంటే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి కోర్టుల గౌరవాన్ని కూడా లేకుండా చేసేటువంటి విధానం సరైంది కాదనేది ప్రజలంతా చూడడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ఒకటే, ఆర్టీసీ కార్మికులు ఏనాటికి వెనకకు పోయేది లేదు. ఆర్టీసీని ఇవాళ ప్రభుత్వంలో విలీనం చేసి 400 కోట్ల ప్రజలకి రవాణా సౌకర్యాలు అందించాలన్నదే మా లక్ష్యం తప్ప మరొకటి కాదు.
మొదటి నుంచి కూడా అడుగుతా ఉన్నాం. ఆర్టీసీ ఆస్తుల మీద ప్రభుత్వానికి కన్నుబడ్డది. ఆర్టీసీ ఆస్తులు కాపాడుకుంటాం, ఆర్టీసీ బస్సులని కాపాడుకుంటాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే అనుమానాలు పోతాయని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు ఏకపక్షంగా ఉంటే జరిగే పరిణామాలు చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా భేషజాలానికి పోవద్దు ప్రభుత్వం. ఇప్పటికే హుజూర్ నగర్లో జరిగిన పరాభవాలు కూడా గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీరే ఆ మీటింగ్ పోకుండా రద్దు చేసుకోవడాన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నా. ఇవాళ ప్రజా ఉద్యమం, ఇవాళ విద్యార్థులు, ప్రజలు, ప్రజా పార్టీలు, సామాజిక వర్గాలు, కార్మికులు, కర్షకులు, అట్లాగే అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదిక మీదకి రావడం జరిగింది. ఆనాడు తెలంగాణ కోసం మీరే మాకు అన్ని ఆదేశించి తీసుకొచ్చిండ్రు. ఆనాడు మీ మాటలు విని తెలంగాణ తీసుకురావడం జరిగింది. తెలంగాణకి ముఖ్యమంత్రి చేసినాం, మీరు బాగు చేస్తారని అనుకున్నాం. ఈ ముఖ్యమంత్రినా మాకు ఇది చేసేదనేటువంటి ఆవేదన మాకు వచ్చింది. ఇవాళ మళ్ళీ ఒక సకల జనుల సమ్మె, ఒక సాగర హారం, ఒక ప్రజా ఉద్యమం, ఒక ప్రజా ఉప్పెనలాగా ముందుకొస్తా ఉందనేది మర్చిపోవద్దు. ఇవాళ ఉద్యోగ హక్కులని, కార్మిక హక్కులని కాలరాసి ఉద్యోగులని నలిసివేయాలని చెప్పేదైతే మీరు అనుకుంటా ఉన్నారో అది సాగదు. హక్కులు ఇప్పుడు కాదు, 1920 నుంచి ఇవాళ మా హక్కులు అనేది ట్రేడ్ యూనియన్లకు వచ్చినాయి. అటువంటి హక్కులని కాలరాసేది మీతోటి కాదు. ఒకటే, ఇవాళ కొరివితోటి తలగొక్కోవద్దు. ప్రభుత్వం దిగి రావాలా, కోర్టుని గౌరవించండి, చర్చలకు ఆహ్వానించండి, 26 అంశాల మీద మాట్లాడండి. ఇవాళ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆస్తులను రక్షిస్తామని చెప్పి మాట చెప్పాలని, లేని పక్షంలో జరగబోయేది ఈ ప్రజా సంగ్రామమే. మరో తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారిని గద్ద దించే వరకు ఈ పోరాటం ఆగదని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. 13వ రోజు సమ్మె చేస్తూ కార్మికు సంఘీభావం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం పాల్గొంటూ మల్లెడ్డి రామరెడ్డి గారికి, మా నాయకులకు, బీజేపీ నాయకులకు, కార్మికులందరికీ ముఖ్యమంత్రి గారు నేను హైకోర్టు చెప్పినా మళ్ళా మొండిగా పూర్తి చేస్తున్నారు. అయినా మీరు అధైర్యపడవద్దు, ఎవరు కూడా అఘాయిత్యాలకు పాల్పడవద్దు. కాంగ్రెస్ పార్టీ యావత్తు వెంబడి ఉంటుందని చెప్పి మరొకసారి మీకు హామీ ఇచ్చుకుంటూ శ్రీనివాసరెడ్డి గారికి, సురేందర్ గౌడ్ గారికి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, ఇక ముందు అలాంటి ఎవరైనా చనిపోయినా ఇంకేమైనా జరిగినా నువ్వే బాధ్యత వహించాలి. ఈ సమ్మె అమ్ముకునే పోదు, నీ పదవి పోయే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. వెంటనే మొండి పట్టుదలకు పోకుండా మీరు పక్క రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో బుద్ధి తెచ్చుకొని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని మీకు డిమాండ్ చేస్తూ కార్మిక సోదరులకు కూడా చెప్తున్నాం. మీరెవ్వరు కూడా పొరపాటున కూడా మీరు అఘాయిత్యం పాల్పడవద్దని మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రేపు ఈ నెల జరగబోయే బంద్కు కూడా సంపూర్ణ మద్దతు ఇస్తూ శాంతియుతంగా సంపూర్ణ మద్దతు పాటించాలి. అందులో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొనాలని